లక్షలాది మంది పేదల ఆకలి దప్పులు తీరుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేసి తిరిగి పేదలను మెట్రోపాలిటన్ సిటీలకు వలస వెళ్లేలా చేయడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేటర్లకు తాకట్టు పెడతామంటే ఎలా? ఇంతటి కుట్రా కోణం దాగి ఉన్న వీబీజీ రామ్జీ చట్టం పథకాన్ని రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా సమర్థిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ ప్రశ్నించారు. పేదల పక్షాన పోరాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఏపీ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి రమేష్ గౌడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కరువు కాటకాలతో లక్షలాది మంది పేదలు తమ కుటుంబాలను బతికించుకునేందుకు సొంత గ్రామాలను వదిలేస్తే గ్రామాలన్నీ బోసిపోతుంటే గ్రామ స్వరాజ్యం తీసుకురావాలన్న మహాత్మా గాంధీ సంకల్పాన్ని సాకారం చేసేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా బండ్లపల్లిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, నాటి ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల హర్షధ్వానాల మధ్య ఈ పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూర్వితంగా నిర్వీర్యం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి అనేటటువంటి ఏకైక డిమాండ్ తో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు అయితేనేమి, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అంతా యావత్తు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పాదయాత్రకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ అందులో భాగస్వాములు కావడం జరుగుతా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ దేశంలో పేద వర్గాలకి ఉపయోగపడేటటువంటి వ్యవస్థలను కావచ్చు, పేదలకు అభివృద్ధి విషయంలో ఉపయోగపడేటటువంటి పథకాలను కావచ్చు, ఒక్కొక్కటిని ఒక్కొక్క విధంగా ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసుకుంటూ కేవలం కార్పొరేట్ వ్యక్తులకు, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా పేదలను పేదరికంగానే చూసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను మనం అందరం చూస్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా వెనుకబడినటువంటి రాయలసీమ లాంటి మన ప్రాంతంలో కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులోనే తనువు చాలించేటటువంటి పరిస్థితులలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి లక్షలాది మంది ఉపాధి కోసమైతేనేమి, బ్రతుకు తెరువు కోసమైతేనేమి ఇతర ప్రాంతాలకు వెళ్ళి మెట్రోపాలిటన్ సిటీ లాంటి బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూలి పనికి వెళ్ళి బతికినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అటువంటి పరిస్థితులలో పేదలకు ఉపయోగపడాలి, అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో జీవన ప్రమాణాలను పెంచి వారికి అంతో ఎంతో మంచి జీవితాన్ని కలిగించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా దాదాపు ఒక 100 రోజులు పనులు కేటాయిస్తూ మిగతా రోజుల్లో ఎవరికి వాళ్ళ స్వశక్తితో పశువులను మేపుకుంటూ, లేదంటే గేదెలు మేపుకుంటూ, లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనాన్ని గడిపేటటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అంతటి మంచి పథకాన్ని ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేసే విధంగా పేదవారిని తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని తన భుజస్కంధాల పైన వేసుకొని క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, కేరళ రాష్ట్రం కావచ్చు, లేకపోతే తమిళనాడు రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేటటువంటిది యథావిధిగా కొనసాగించాలి, పేదలకు అండగా ఉండాలనేసి తీర్మానం చేస్తే మరి ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు ఆ పని చేయలేక పేదలకు అండగా ఉండలేకపోతున్నారు అనేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా అంటే ఇంత జరుగుతూ ఉన్నా మీరు మాట్లాడకపోవటాన్ని, పేదల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా, పేదల అభివృద్ధి పట్ల మీకున్నటువంటి అంకిత భావం ఇదేనా అనేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఏదైతే మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి మీరు ఎక్కడ ఎప్పుడు కానీ పేదల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ ఉన్నటువంటి మంచి పథకాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటే ఖండించి ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మీరు, పేదలకు అండగా నిలవాల్సినటువంటి మీరు ఈ విధమైనటువంటి వాతావరణాన్ని ఉపయోగించడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటిదిగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే సిపిఐ పార్టీ ఒక క్రియాశీలకంగా ఒక నిబద్ధతతో పేదల పక్షాన నిలబడుతున్నటువంటి పరిస్థితులకి మీరు కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఇతను డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి సిపిఐ పార్టీ నాయకత్వానికి కావచ్చు, వివిధ ప్రజా సంఘాలకి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.